బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో దర్యాప్తు అయితే కంటిన్యూ అవుతోంది. ప్రముఖుల్ని సిఐడి ప్రశ్నిస్తూ వస్తుంది. సిఐడి విచారణకి మొన్న ఈ మధ్యన రాణా, ప్రకాష్ రాజు వీళ్ళందరూ హాజరవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అమృత చౌదరి, శ్రీముఖి, నిధి అగర్వాల్ తాజాగా హాజరయ్యారు. వాళ్ళందరూ చెప్పేది ఒకటే, అప్పట్లో నిషేధం లేదు బెట్టింగ్ యాప్స్ మీదన, అదే సందర్భంలో చట్టబద్ధంగానే ఉంది కాబట్టి మేము చేశాము. ఆ తర్వాత ఎప్పుడైతే నిషేధం అన్నారో అప్పటి నుంచి మేము చేయట్లేదు అనుకోవడమే వీళ్ళందరూ చెప్పుకొస్తున్నారు. అయితే మరి దీని మీదన ఏం తేలుస్తారు, అసలు శిక్ష ఏమన్నా ఉంటుందంటే శిక్షించడానికి ఏం లేదు, వాళ్ళు ప్రమోట్ చేశారు కరెక్టే. కాకపోతే అసలు తేల్చాల్సింది ఏంటంటే 420 చీటింగ్ ఆస్పెక్ట్లో వీళ్ళందరూ ఏంటి, మేము ఇంత సంపాదించాం బెట్టింగ్లో అన్నారు. అది నిజమా? అది అబద్ధమైతే ఆ ఆస్పెక్ట్లో కేసు పెట్టు. బెట్టింగ్ అనేటటువంటిది నేరం అని తెలియదా అంటే అప్పుడు నేరం లేదన్నారు కాబట్టి అన్న పాయింట్ చెప్తున్నారు కదా. కానీ మేము డబ్బులు సంపాదించాం దీంతో అని చెప్పేది నిజమా కాదా, అది కదా తేలాల్సింది. ఆ రూట్లో వెళ్ళట్లేదు, టెక్నికల్గా కేవలం కోర్టుల కోసం అని చెప్పేసి విచారిస్తున్నారు, విడిగా వదిలేసే ప్రయత్నం చేస్తున్నారు.